ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సమస్యలు పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే పురుషోత్తం ఓట్నం లెఫ్ట్ స్కీమ్ను చంద్రబాబు నిర్మించారన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితిలో కూడా 53,000 ఎకరాల పుష్కర ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుతో పాటు తాగునీరు కూడా అందిస్తున్నామంటే చంద్రబాబు ముందు చూపు వల్లే సాధ్యమైందన్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. 5 ఏళ్ల గొడ్డల పార్టీ పాలనలో ఏలేరు నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల బెడ్ లెవెల్ పడిపోవడంతో గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి వివరించారు. ఏలేరు ఆయకట్టుకు సంబంధించి పిఠాపురం 22,000, జగ్గంపేట 15,000, పెద్దాపురం 9,600, ప్రతిపాడు 6,000 ఈ యొక్క ఆయకట్టుకు సంబంధించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి సూచనల మేరకు 2 రోజులు మేము కూడా ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఆ స్థానిక శాసనసభ్యులతోటి కలిసి ఆ ఏరియా అంతా కూడా అధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసం కూడా మరి కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఏలేరు ఆయకట్టు అనేది 24 టీఎంసీల సంబంధించినటువంటి రిజర్వాయర్ దీనికి కీలకం అధ్యక్ష. ఈ ఏలేరు రిజర్వాయరు కనుక నిండితేనే ఆ ఏలేరు ఆయకట్టుకి నీరందేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. అటువంటి ఏలేరు రిజర్వాయర్ 24 టీఎంసీలు కూడా ఫుల్ అవ్వాలని అంటే దానికి కేవలం లోకల్ క్యాచ్మెంట్ అంటే స్థానికంగా ఉండేటువంటి రెయిన్స్ మీద ఆధారపడి ఉండేది. ఈ ఏలేరు రిజర్వాయర్ పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి కూడా తెలుసు, ప్రతి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి 2 సంవత్సరాలు నిండితే 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. కానీ ఆ రోజు 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముందు చూపుతో ఆ ఏలేరు రిజర్వాయర్ కేవలం లోకల్ క్యాచ్మెంట్, వర్షాలు వస్తేనే నీళ్లు వస్తాయి, గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో పోతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో కూడా ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ఉన్నటువంటి సమయంలో కూడా ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా లోకల్ క్యాచ్మెంట్లో రాకపోయినప్పటికీ కూడా ఈవేళ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు తరలించుకుని ఈవేళ ఆ 53,000 ఆయకట్టు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, అదేవిధంగా 1,48,000 పుష్కర ఆయకట్టుకి ఈవేళ సాగు త్రాగునీరు అందుతుంది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో ఆ యొక్క లిఫ్ట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఈ రోజు ఉన్నటువంటి గొడ్డల పార్టీ ఏదైతే చెప్తూ ఉందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది స్పష్టంగా ఈ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారానే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసన మండలిలో వ్యాఖ్యానించారు. చైర్మన్ సభను ఆర్డర్లో పెట్టాలని సూచించారు. చైర్మన్ టేబుల్ను కొడుతూ ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించారు. సభ మర్యాద కావలసిన బాధ్యత సభ్యులపై ఉందని తెలిపారు. మనోహర్ వ్యాఖ్యలపై చైర్మన్ కొయ్యే మోషేనురాజు అసహనం వ్యక్తం చేశారు. సభ నిర్వహణ నిబంధనల గురించి మీకు బాగా తెలుసని అన్నారు. వారిపై ఎలాంటి చర్యలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసునని చెప్పారు. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పేం లేదు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు
అనేటటువంటి కాదు. మీకు ఏ ప్రశ్న మీరు ఏ ప్రశ్న మీకు అన్ని రూల్స్ తెలుసు, ఏం చర్యలు తీసుకోవాలో ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు, అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. అధ్యక్ష నేను అన్నది ఏంటి, సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజరు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభలో సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళ కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. అధ్యక్ష ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి ఏమన్నా మీరు కావాలి ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. సభ సంప్రదాయాల ప్రకారం జరగాలని ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ హయాంలో కూడా మీరు చైర్మన్గా వ్యవహరించారని అన్నారు. రెడ్ లైన్ గీసి విపక్షాల వాళ్ళు దాటివేస్తే సస్పెండ్ చేశారని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు మీకు అధికారాలున్నాయని అన్నారు. 3 రోజులుగా సభకు అంతరాయం కలిగిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. చైర్మన్ను కించపరచాలనే ఆలోచన తమకు లేదని, ఆయనకు పవర్స్ ఉన్నాయని చెప్పారు. చైర్మన్ గారు తమరి స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మేము మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈరోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. గతంలో కూడా మీరు ఒక లైన్ గీసి లైన్ దాటితే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఆ విధంగా చేయడం లేదు మీరు. బీసీలకు 34% రిజర్వేషన్లు, ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలకు ఆమోదం తెలపడమే ఎజెండాగా సమానమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2వ దశలో 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించి దీనిపై మరింత అధ్యయనం తరువాత ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గ ఉపసంఘం తదుపరి భేటీలో చర్చకు సీఎం నిర్ణయించారని ఆయన తెలిపారు. నేతన్న భరోసా కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు 50 కోట్లు మంజూరు చేసిందని, అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు ఆమోదం లభించిందన్నారు. పరిశ్రమలు, విద్యా మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్ఫెడ్కు 300 కోట్లు రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిందని మంత్రి సారథి వివరించారు. 1995లో ఆనాడు బలహీన వర్గాలకి 34% చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కావటం ఇది నిజంగా యాదృష్టికం కాదు. అది నిజంగా బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను 1995 నుంచి కూడా 2019 వరకు 34% రిజర్వేషన్ పొందిన బలహీన వర్గాలు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని కోల్పోవటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24%కో ఎంతకో. దానికి ఒక కారణం చెప్పారు, కోర్టు తిరస్కరించిందని చెప్పేసి. నిజంగా బలహీన వర్గాల మీద ప్రేమ ఉన్నట్లయితే, బలహీన వర్గాల అభ్యున్నతి కాంక్షించే వ్యక్తే గనక
జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి దానికోసం పోరాటం చేసి అది సాధించడానికి కృషి చేసేవాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఎటువంటి ప్రయత్నం చేయకోకుండా చాలా వివాదాల్లో కోర్టు ఇచ్చిన దాని మీద పై కోర్టుకు అప్పీల్ చేసుకుంటూ సమాజానికి మేలు చేయడానికి ఏ ప్రభుత్వం అయినా కృషి చేస్తూ ఉంటుంది. జనాభాలో 55-60% ఉన్న బలహీన వర్గాల మేలు కోసం ఎంత దాకైనా పోరాటం చేయాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకి అన్యాయం జరిగే విధంగా వెన్నుపోటు పొడిచే విధంగా కనీసం సుప్రీంకోర్టుకి అప్పీల్ కూడా చేయకోకుండా దాన్ని 34 నుంచి 24 చేసిన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల్లో చెప్పామో కూటమి ఎన్డీఏ పార్టీలు బలహీన వర్గాలకి 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో దాన్ని నిలబెట్టుకునే విధంగా, అంతేకాకుండా బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకమైన అభిమానం కానివ్వండి, ప్రత్యేకమైన శ్రద్ధ కానివ్వండి, బలహీన వర్గాలకి మేలు జరగాలి, బలహీన వర్గాల అభివృద్ధిలోకి రావాలి అనే కాంక్ష ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. పొన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్లో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులైన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఒక కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వారి వివరాలు పొరపాటున ఒకే కుటుంబంతో మ్యాపింగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రయోజనాలు అందడం లేదన్నారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఉన్న లోపాలను గుర్తించి కుటుంబాల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మ్యాపింగ్ను సరిచేయించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. నేను గౌరవ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, కొన్ని ఎక్కడెక్కడో సంబంధం లేని ఆధారాల అధ్యక్ష వచ్చి ఆ కుటుంబాలు కలవటం మూలన వాళ్ళు చుట్టాలు కాదు, రిలేటివ్స్ కాదు, ఒకే చోట ఉండేవాళ్ళు కాదు, ఎక్కడెక్కడ ఉన్న ఆధార్లు, పేర్లు వచ్చి వాళ్ళ హౌస్ హోల్డ్ సర్వేలో మ్యాపింగ్ అవటం వలన మా ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో విపరీతమైన ఇబ్బందులు, ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రాకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మేము అధికారులకు చెప్పి రాయించితే పైకి కూడా రాయటం జరిగింది. మరి ఏ అయితే అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని సవరించే విధానాన్ని ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇష్టానుసారం అర్బన్ ప్రాంతంలో కొన్ని 6 స్టెప్ వాలిడేషన్ ఉంది అధ్యక్ష. వారసత్వంగా ఒక ఇల్లు ఉంటే 1000 గజాల్లో ఉంటే, 2 అన్నదమ్ములు ఉంటే, 2 పోర్షన్స్లో ఉంటే దాన్ని ఒకే హౌస్ కింద చూపెడితే నా పొన్నూరు టౌన్లో అధ్యక్ష 2 వికలాంగులు అన్నదమ్ములు వికలాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్లు వచ్చాయి గతంలో 14-19 మధ్య. గత ప్రభుత్వంలో వాటిని హౌస్ హోల్డ్ సర్వేలో ఒకే ఇంటి కింద మ్యాపింగ్ చేయటం వలన 2 వికలాంగుల పెన్షన్లు పోయినాయి అధ్యక్ష, వచ్చే పెన్షన్లు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మనకు తెలుసు కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఉన్న 4-5 పోర్షన్లు ఉంటాయి. ఆ పోర్షన్స్ అన్నిటినీ కూడా ఒకే హౌస్ హోల్డ్ కింద తీసుకురావటం వలన ఆ కుటుంబంలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా బెనిఫిట్స్ రాకుండా ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ కావచ్చు, లేదా వాళ్ళకి రావాల్సిన అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా రాకపోవటం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, రేషన్ కార్డ్స్ కానీ వీటన్నిటిని. కాబట్టి నేను కోరేది ఏంటంటే వాటిని సరిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. ఎందుకంటే కుటుంబాలు విడిపోయినాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళు ఉంటున్నారు, ప్రతి ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉంటారు. మరి వాటన్నిటిని కూడా ఒకే ఇంటిని 3-4 పోర్షన్లు ఉన్నా వారసత్వంగా వస్తాయి అధ్యక్ష. వారసత్వంగా వచ్చిన ఇళ్ళు కుటుంబంలో పంచుకుంటే వాటిని ఒకే హౌస్ హోల్డ్ కింద చూపెట్టడం వలన చాలా మందికి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు రావట్లేదు. అధికారుల నుంచి రాయించినా కూడా, మేము ఎంపీడీఓల నుంచి రాయించాం అధ్యక్ష, అయినా కూడా వాటిని ఈ రోజు వరకు సవరణం చేయలేదు. కాబట్టి గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, అటువంటి అనామలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసే విధంగా చేయాలి. ఎక్కడైతే హౌస్ హోల్డ్ సర్వేలో గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళు మనుషులు కాని వాళ్ళన్నింటినీ కూడా ఆ కుటుంబాలని ఒకే హౌస్ హోల్డ్ కింద తీసుకురావటం వలన వాళ్ళకి
రావటం లేదు. కాబట్టి దాన్ని సరిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. రామకృష్ణ గారు. ఒక ఫోటో ఒక పుస్తకంతో సమానమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి ఫోటో ఓ చక్కని సందేశంతో తీసిన వీడియో జర్నలిస్టులను ఆయన అభినందించారు. ఫోటోగ్రాఫర్ల అంకిత భావం, సహనం అన్నీ ప్రతి ఫోటోలో ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డేని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో పింగళి వెంకయ్య హాల్లో ఫోటో జర్నలిస్టులకు పోటీలు నిర్వహించారు. వందలాదిగా వచ్చిన ఎంట్రీలను వారు పంపిన ఫోటోలు హాల్లో ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ ఫోటోలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రదర్శించిన అన్ని ఫోటోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఫోటోలో సమాజాన్ని మేల్కొల్పే సందేశాలు ఇమిడి ఉన్నాయన్నారు. ఒక పుస్తకం ద్వారా తెలియజేసే అంశాలు ఒక ఫోటో ద్వారా ఫోటోగ్రాఫర్ తెలియచెబుతారని ఆయన కొనియాడారు. ప్రతి ఫోటో వెనుక ఫోటోగ్రాఫర్ల ప్రతిభ, కష్టం, సహనం దాగి ఉంటాయన్నారు. ఒక సన్నివేశాన్ని ఫోటోగా మలిచేందుకు ఎంతో సమయం పడుతుందని, కొన్ని సందర్భాల్లో రోజువారీ వ్యవధి కూడా పడుతుందని అన్నారు. అన్ని చిత్రాలు బాగున్నప్పటికీ వీటిలో కొన్నిటిని బహుమతి కోసం ఎంపిక చేశారని వివరించారు. అలాగే కెమెరా పుట్టుక ఇప్పటివరకు సాధించిన పురోగతికి సంబంధించిన పరిణామ క్రమాన్ని వివరించే చిత్రాలు కూడా ఎంతో బాగున్నాయని, భవిష్యత్ తరాలకు ఇలాంటి ప్రదర్శన స్ఫూర్తినిస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీషా అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఫోటో జర్నలిస్ట్స్కి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది సతతంగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వందలాది ఎంట్రీస్ వచ్చాయి. చాలా ఉత్సాహంగా ఫోటో జర్నలిస్ట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని ఆ ఫోటోగ్రఫీ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటో ఒక మూమెంట్ని, ఒక ఈవెంట్ని, ఒక డేని, ఒక ప్లేస్ని గుర్తు చేసేలాగా కళ్ళి కట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ మూమెంట్లో తీసిన ఫొటోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఫోటో జర్నలిజం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ. ఒక ఫోటో ఒక బుక్ చెప్పేంత 1000 వర్డ్స్ చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఒక ఫోటో కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లిటరసీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫొటోస్ కలిగి కట్టినట్టు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, దాని గురించి తెలియజేసే ఒక మార్గం ఈ ఫోటో జర్నలిజము. సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కండక్ట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము. అట్లాగే ఎవరైతే ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు చూస్తే అక్కడ డిస్ప్లే అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, అన్ని దాంట్లో ఒక మెసేజ్ ఉంది. అని కూడా కాంపిటీషన్ కాబట్టి కొన్ని ప్రైజెస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రైజ్ విన్నర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళకి కూడా అభినందనలు, ఎందుకంటే మీరు అంత చక్కగా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి మీరు ఒక జస్ట్ ప్రొఫెషన్ ఏదో వర్కే కాకుండా మీకు ప్యాషన్లా కొంతమంది తీశారు. ఒక ఫోటో తీయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ మూమెంట్ కోసం కాచి వేచి కూర్చోవాలి. తర్వాత ఆ మూమెంట్ పర్ఫెక్ట్ రాకపోతే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ తీయాలి. సో దాంట్లో పేషెన్స్, మీ పర్సెవరెన్స్, అట్లాగే మీ డెడికేషన్ దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినం రోజున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే కెమెరాస్ డిస్ప్లే చూసాము ఇక్కడ. యాంటీ కెమెరాస్ అంటే ఎలాగ కెమెరాస్ ఇవాల్వ్ అయింది, అంతకుముందు ఎలాగ రీల్ ఉండేది, అంతకుముందు ఒక్కొక్క స్లైడ్ వేసి తీసేవాళ్ళు, ఇవన్నీ ఎవల్యూషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.